హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీ తెలుగు ట్రావెలర్ ఛానల్. ఈరోజు మనం బనగానపల్లిలో ఉన్న అచ్చమాంబ హౌస్ చూడడానికి వెళ్తున్నాము. ఈ హౌస్ చూస్తే మీరు ఖచ్చితంగా అవాక్ అవుతారు. ఎందుకంటే ఈ ఇంట్లోకి వెళ్ళి రావడానికి మనకి 23 నెంబర్ల సహాయం కావాలి. ఒకవేళ మీరు 23 నెంబర్లో ఏ నెంబర్ అయినా మర్చిపోతే ఆ ఇంట్లోకి వెళ్ళి రావడానికి మినిమం 1 అవర్ పడుతుంది. ఇంట్లోకి వెళ్ళి రావడానికి 1 అవర్ పట్టడం ఏందా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. అదే ఈ ఇంట్లో ఉన్న యొక్క స్పెషాలిటీ. ఇంక లేట్ అయింది ఫ్రెండ్స్, ఈ అందమైన ఇల్లు, అద్భుతమైన ఇల్లు ఎక్కడ ఉందో చూద్దాం పదండి. ఈ ఇల్లు కర్నూలు జిల్లాలోని బనగానపల్లిలో ఉన్న చింతమాను మఠంలో ఈ హౌస్ ఉంటుంది. నంద్యాల నుంచి యాగంటికి వెళ్ళే దారిలో మనకి ఈ బనగానపల్లి కనిపిస్తుంది. మనకి ఎంట్రన్స్లో ఈ ఆర్చి కనిపిస్తుంది. ఈ ఆర్చి శ్రీ శ్రీ గరిమిరెడ్డి అచ్చమాంబ గారి దేవస్థానం చింతమాను మఠం బనగానపల్లి అని రాసి ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ ఆ ఇంటి లోపలికి వెళ్ళే దారి. ఈ ఇంటి లోపల మనకి చింత చెట్టు ఒకటి కనిపిస్తుంది. ఈ చింత చెట్టు కింద కాలజ్ఞానం రాసిన తాళపత్ర గ్రంథాలు ఉంచారని ఇక్కడ చెప్తున్నారు. ఈ చింత చెట్టు 400 సంవత్సరాల కాలం నాటిది అంట. ఈ చింత చెట్టు వెనక వైపు నుంచి మన అచ్చమాంబ ఇంటి లోపలికి దారి ఉంటుంది. మనం ఈ ఇల్లు మొత్తం చూడాలంటే మనకి 23 నెంబర్ల సహాయం అయితే కావాలి. ఈ 23 నెంబర్లో ఏ నెంబర్ మర్చిపోయినా మనం తిరిగి రావడానికి మినిమం 1 అవర్ పడుతుంది. ఇంక లేట్ ఎందుకు, లోపలికి వెళ్దాం పదండి. మొదటి నెంబరు అచ్చమాంబ ఇంటికి దారి అని ఉంటుంది. నెక్స్ట్ 2 లోపలికి అని రాసి ఉంటుంది. ఇది బయటకు వచ్చే దారి. ఇలా మనం కిందకి వెళ్తే 2వ నెంబర్ గదిలోకి వెళ్తాము. ఈ గదిలో మనకి బ్రహ్మంగారి కాలం నాటి విషయాలను రాసి గోడపై తగిలించి ఉంటారు. తర్వాత 3వ నెంబర్ చూద్దాం. ఈ 3వ నెంబర్ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఈ రూమ్లో గరిమిరెడ్డి అచ్చమాంబ కుమారుడు బ్రహ్మానందరెడ్డి గారు ఉంటారు. ఈ రూమ్లో స్వామివారిని చూసుకొని వెనక్కి వస్తే 4వ నెంబర్. ఈ 4వ నెంబరు 5వ నెంబర్ గదిలోకి దారి చూపిస్తుంది. అది ఇక్కడే ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ 5వ నెంబర్ ద్వారా మనం లోపలికి వెళ్ళాలి. ఈ 5వ నెంబరు 6వ నెంబర్ గదిలోకి దారి చూపించింది. ఈ 6వ నెంబర్ గదిలో అచ్చమాంబ గారు ఉంటారు. ఈ అమ్మాయి ఎవరో దారి మర్చిపోయినట్టుంది, నెంబర్లు ఎత్తుక్కుంటూ వెళ్తూ ఉంది. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే 7వ నెంబర్ గది వస్తుంది. తర్వాత 8వ నెంబరు. ఈ నెంబరు దారి చూపిస్తుంది. తర్వాత 9వ నెంబరు. ఈ నెంబర్ దగ్గర పేరైతే రాలేదు కానీ స్వామివారు విగ్రహం కనిపిస్తుంది. తొమ్మిదవ నెంబర్ నుంచి 10వ గదిలోకి వెళ్ళే దారిలో మనకి చింత చెట్టు చిత్రపటం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ రూము చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇది అద్దాల మందిరం. మనం లోపలికి వెళ్ళంగానే మనము ఎన్నో చిత్రాలుగా కనిపిస్తూ ఉంటాము. చాలా బాగుంటుంది ఈ రూము. ఈ రూములో స్వామివారు పవలిస్తూ ఉంటారు. ఇదే ఫ్రెండ్స్, నేను ఒక్కన్నా లేకపోతే 100 మంది అర్థం కాలేదు ఈ రూమ్లోకి వచ్చిన తర్వాత. అంత బాగుంటుంది ఈ రూము. తర్వాత 11వ నెంబర్లోకి వెళ్దాం పదండి. ఈ 11వ నెంబరు దారి చూపించింది. ఇది 12వ రూమ్ నెంబరు. ఇక్కడ స్వామివారి విగ్రహాలు ఆ కాలం నాటి పరిస్థితులను చూపిస్తూ ఉంటారు. తర్వాత 13వ నెంబర్. ఈ నెంబరు లోపలికి దారి చూపించింది. లోపలికి వెళ్దాం పదండి. ఇది కూడా అద్దాల మందిరమే. వామ్మో ఎంత పెద్దదో ఈ రూమ్ అయితే.
ఇక్కడ కూడా స్వామివారి యొక్క చిత్రాలపై కింద రాసి పైన తగిలించి ఉంటారు. తర్వాత 14వ నెంబరు, ఇది పైకి దారి చూపిస్తుంది. పైకి వెళ్దాం పదండి. ఇది 15వ రూమ్ నెంబర్. ఇక్కడ కూడా మనకి అద్దాల మందిరమే. తదుపరి 16వ నెంబర్. ఈ నెంబర్ కూడా బయటికి దారి చూపిస్తుంది. ఇక్కడ నుంచి బయటికి వెళ్తే 17వ నెంబరు పైకి దారి చూపిస్తుంది. ఇక్కడ నుంచి బనగానపల్లి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. చూసుకొని 17వ నెంబర్ పైకి చూపించింది. ఒకసారి పైకి వెళ్దాం పదండి. పైన మనకి శ్రీ 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 పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా చెక్కారు. ఇక్కడైతే స్వామివారిని అలా చూడాలనిపిస్తుంది 2 నిమిషాలు. ఇదే ఆ బనగానపల్లి విలేజు. చూసుకొని కిందకి దిగిన తర్వాత మనకి 18వ నెంబర్కి వెళ్తాము. ఈ 18వ నెంబరు బయటికి దారి అని రాసింది. ఒకసారి యారో గుర్తు ఫాలో అవుదాం. తర్వాత 19వ నెంబర్ కూడా క్రిందికి దారి అని రాసింది. 20వ నెంబర్ కూడా కిందకే చూపిస్తూ ఉంది. 21 కూడా క్రిందికే వెళ్ళాలని దారి చూపిస్తూ ఉంది. చెప్పడం కాదు కానీ అసలు విచిత్రంగా ఉంటుంది ఈ ఇల్లు అయితే. 22 కూడా బయటికే దారిని చూపించింది. మనం ఒక అద్దాల మందిరంలోకి వస్తాం. తర్వాత వచ్చిన తర్వాత బయటికి 23 అని కూడా దారి ఉంటుంది. 25 ఇదేనండి 23 బయటికి దారి అని చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనమైతే బయటకు వచ్చేసాము. ఇటువంటి ఇల్లు అయితే ఇండియాలో ఎక్కడా లేదు. ఎందుకంటే ఇండియాలో పెద్ద పెద్ద ఇల్లు రకరకాలుగా ఉన్నాయి, కానీ ఇటువంటి చిన్న స్థలంలో ఇంత చిన్న చిన్న రూములతో ఇంత బ్యూటిఫుల్గా కట్టడం అన్నది చాలా అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ఓకే బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఇంకో కొత్త వీడియోతో కలుసుకుందాం. ఏమిటంటే అరుంధతి కోట, వదల బొమ్మాలి వదల, ఈ కోటతో మళ్ళీ కలుసుకుందాం.